హలో అండి. నేను మీ నాగలక్ష్మి. నేనైతే బోన్‌లెస్ చికెన్ పచ్చడి చేస్తున్నానండి. ఎందుకు అంటే ఇది 2.5 కేజీలు యూఎస్ తీసుకువెళ్ళటానికి నాకు ఆర్డర్ వచ్చిందనమాట. 2 కేజీలేమో వాళ్ళు హాఫ్ కేజీ కింద 2 కేజీలు ప్యాక్ చేయమ్మా, ఒక హాఫ్ కేజీ ఏమో బాటిల్‌లో పెట్టివ్వమ్మా, ఇక్కడికి మాకు ఇంట్లో మేము ఉంచుకుంటాము అని చెప్పి మొత్తం 2.5 కేజీలు నాకు చెప్పారండి. అందుకనే నేను చికెన్ బోన్‌లెస్ పచ్చడి ప్రిపేర్ చేస్తున్నాననమాట. ఈ నెలలో నా పికిల్స్ వచ్చేసి 3 సార్లు యూఎస్ వెళ్ళినాయండి. చాలా హ్యాపీగా అనిపించింది నాకైతే. ఇది థర్డ్ టైం అనమాట. నేను ఎట్లా పికిల్ చేశానో చూసేద్దాం. ఫస్ట్ అయితే చికెన్ని క్లీన్ చేశాను. క్లీన్ చేసినాక ఆ నీరంతా తీసేసి మంచిగా వేరుశనగ నూనెలో నేను ఫ్రై చేశాను. చికెన్ ఫ్రై చేసినాక మళ్ళీ సేమ్ ఆయిల్లోనే నేను అల్లం వెల్లుల్లి కూడా ఫ్రై చేశాను. ఇట్లా ఎప్పటికప్పుడు కొంచెమైనా ఎక్కువైనా అల్లం వెల్లుల్లిపాయైనా మసాలాలైనా ఏవైనా సరే నేను ప్రిపేర్ చేసి ఉంచుకుంటానండి. ఒక కారం మాత్రమే ఒక 30 కేజీలు 25 కేజీలు అలా పట్టించుకొని గుంటూరు నుంచి మిర్చి తెప్పించుకొని నేను పట్టించుకొని ఉంచుకుంటానన్నమాట పచ్చళ్ళ కారం. మీకు కూడా కావాలంటే వాట్సాప్ చేయండి. నన్ను ఒక సిస్టర్ ఒక మాట అడిగారండి. ఏమని అంటే, అక్క మేము కూడా స్టార్ట్ చేయాలనుకుంటున్నాము, అసలు మీరు ఎట్లా స్టార్ట్ చేశారు, ఏం చేశారు అని అడుగుతున్నారనమాట. నేనైతే ఫస్ట్గా అయితే నేను ప్రత్యేకించి వాటి కోసం నేను ఏమీ కొనలేదండి. మా ఇంట్లో ఉన్న వాటితోనే నేను స్టార్ట్ చేశాను. తర్వాత వన్ బై వన్ పికిల్స్కి కావాల్సినవన్నీ నేను ఒక్కోటి అలా కొంటూ వస్తున్నానన్నమాట. ఫస్ట్ నేను ఒక 4 ఐటమ్స్తో స్టార్ట్ చేశానండి. వెజ్ 3 ఐటమ్స్, నాన్ వెజ్ ఒకటి, చికెన్ ఒకటి చేశాను. తర్వాత ఏమో